రాఖీ సెలబ్రేషన్స్ చూస్తారనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను మా చెల్లెల్ని టై చేసుకుంటా. అండ్ అమ్మాయిలు కూడా టై చేసుకోవచ్చా అంటే మా ఇంట్లో మేమైతే ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి టై చేసుకుంటున్నాం. ఇది ట్రెడిషన్ అన్నట్టు మా ఇంట్లో. ఎందుకంటే మేమిద్దరు అమ్మాయిలే కాబట్టి ఆ ఫీల్ రాకూడదని మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మాతోనే టై చేయించేవాళ్ళు. రాఖీ కుదరకపోయినా నగల చవితి ఉంటుంది కదా, ఆ మూమెంట్లో అయినా మాకు రాఖీ కట్టించేవాళ్ళు అనమాట. అది మేము అట్లనే ఫాలో అవుతాను. అండ్ మా అన్నోళ్ళకి వాళ్ళకి కూడా మా రాఖీ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ కట్టుకున్న తర్వాత వాళ్ళకి కూడా టై చేస్తామన్నమాట. అండ్ రాఖీ అంటే రక్ష కదా, అబ్బాయిల అమ్మాయిలకి అమ్మాయిల అబ్బాయిలకి అమ్మాయిల అమ్మాయిలకి కూడా రక్ష ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మేము మా అన్న కట్టేసినాం అండ్ మా తమ్ముళ్ళకి కూడా కట్టేస్తున్నాం అనమాట. అండ్ ఫుల్ నైట్ అయిపోయింది. మా రాఖీ సెలబ్రేషన్స్ మస్తు లేట్ అయిపోయింది అనమాట. 9 అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీకు పూజలకే సరిపోయింది. అండ్ రాఖీ అయితే నైట్ సెలబ్రేషన్ ఆల్రెడీ మా స్లీపింగ్ టైం. అంటే విలేజెస్ అంటే మీకు తెలిసే కదా, 9 కంతా మేము పడుకుంటాం. కాకోకుంటే ఈసారి 9-9:30 అవుతుంది మా రాఖీ అయితే. ఇట్లా చేసుకున్నాం. మీరు ఎట్లా చేసుకున్నారా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.